నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. కుంభకోణాలు వీటికి పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే చట్టాల్లోని లొసుగుల్లో అధికారులు మంత్రుల అండదండలను వాడుకొని అక్రమాలు చేసే ఆర్థిక అవకతవకలు. గడిచిన 25-30 ఏళ్ల కాలంలో మన దేశంలో జరిగే కుంభకోణాల సంఖ్య కోట్ల నుంచి వందలు వేల కోట్ల స్థాయికి పెరిగాయి. అవి మంత్రులు ప్రభుత్వ స్థాయి నుంచి ఇప్పుడు కింది స్థాయి ఉద్యోగుల వరకు విస్తరించాయంటే కొంచెం ఆశ్చర్యం కలగక మానదు. మధ్యప్రదేశ్లో ఓ ఘరానా మోసం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ కార్యాలయంలో ఫ్యూన్గా పనిచేసే బిజేంద్ర దాస్ అనే వ్యక్తి నాందేవ్ అనే వ్యక్తితో మరో 5గురు సాయంతో 10 కోట్ల కుంభకోణానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం జరిగింది ఏంటంటే, నిందితులు మొదట ఫ్యూన్గా పనిచేస్తున్న బిజేంద్రను డ్రాయింగ్ డిస్పరింగ్ అధికారిగా చూపించి బ్యాంకుల్లో పనిచేస్తున్న మరికొందరు నిందితుల సాయంతో విత్తన ధృవీకరణ విభాగానికి సంబంధించిన కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లను చూపించి 10 కోట్లను అతడి ఖాతాకు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే వాళ్ళు చూపించినవన్నీ నకిలీవే కావడం గమనార్హం. ఆ తర్వాత 10 కోట్లను 50 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసి ఆ నగదుతో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు భూములు కొనేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం జాతీయ పశుసంవర్ధన పథకం కిందట కొనుగోలు చేసిన భూముల్లో ప్రాజెక్టులను ప్రారంభించి ఈ పథకం ద్వారా లభించే సబ్సిడీని పొందేందుకు ప్రయత్నించారు. డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నకిలీ దస్త్రాలు, సీల్స్ కూడా తయారు చేసుకున్నారు. కానీ వీరి పథకం బెడిసి కొట్టడంతో ఫ్యూన్తో సహా 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ళందరూ పట్టుబడ్డానికి ఫ్యూన్ ప్రవర్తనే కారణమైంది. ఎలాగంటే, అతడి ప్రవర్తనలోని మార్పుపై విత్తన ధృవీకరణ అధికారి సుఖదేవ్ ప్రసాద్ అహిర్వార్కు అనుమానం కలగడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, దాంతో ఈ కుంభకోణం వెలుగులోకి రావడం జరిగింది. ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ఫ్యూన్ బిజేంద్ర దాసే కావడం గమనార్హం. 4 నెలల కిందటే పథక రచన చేసి పావులు కదపడం మొదలుపెట్టాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆ 5గురు అకౌంట్లను ఫ్రీజ్ చేశారు, భూములను స్వాధీనం చేసుకున్నారు.